హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజెంట్ ఆహాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న రిప్పన్ స్వామి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో అయితే బూస్ట్ అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. మూవీ నాకైతే నచ్చలేదు. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వరస్ట్ థ్రిల్లర్ మూవీ అనమాట. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తప్ప మిగతా మూవీ అంతా బోరింగ్ గా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ గా లేదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కి అయితే ఒక పెద్ద దండం అని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక విలేజ్ లో రెప్పన్ స్వామి చనిపోవడంతో అది మర్డరా లేక సూసైడ్ అని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటారు అనమాట. మర్డర్ అయితే ఎవరు ఎందుకు చంపారు అనేది రిమైనింగ్ స్టోరీ. స్టోరీ లైన్ సింపులే, అంటే స్క్రీన్ ప్లే ఇంకా స్లోగా బోరింగ్ గా ఒక్క సీన్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మెయిన్ క్యారెక్టర్ ని స్టార్టింగే చంపేయడంతో ఇంకా అక్కడ నుండి ఆ క్యారెక్టర్ చుట్టూ స్టోరీని డ్రాగ్ చేసి పిప్పి చేసి వదిలేరు అనమాట. మూవీ అయితే చాలా వరకు బోరింగ్ గా టైం వేస్ట్. నేనైతే రికమెండ్ చేయను. కొన్ని అంటే 2-3 థ్రిల్లర్ సీన్స్, అవి కూడా థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా ఏం ఉండవు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. రన్ టైం 2 hours ఉన్నా సరే చూసేటప్పుడు ఏదో 5 hours మూవీ చూసామేమో అని టార్చర్ లా అనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీని స్కిప్ చేయడమే మంచిది. రిప్పన్ స్వామి మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.